నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను వెంకట్. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అది తమదేనని నిరూపించుకోవాలంటే కలెక్టరేట్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్లో లేదా తహసీల్దార్ ఆఫీసుల నుంచి ఎన్ఓసి తప్పకుండా తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్ అధికారులు సూచిస్తుండడంతో జనం హడలిపోతున్నారు. వాస్తవంగా 22A, B, C, D, E కింద ఉన్న భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించినవే. ఇందులో అసైన్డ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, ఎండోమెంట్, వక్ఫ్, అగ్రికల్చర్ సీలింగ్, అర్బన్ సీలింగ్, కోర్టు కేసులకు సంబంధించిన భూములుంటాయి. వీటిపై రెవెన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములేమిటి, అందులో ఏమైనా నిషేధిత జాబితాలో కలుస్తున్నాయా తెలుసుకొని ప్రభుత్వానికి సమగ్రమైన సమాచారం అందించాలి. అయితే కొన్ని నెలల క్రితం చేసిన భూ రికార్డుల సవరణలో కొంతమంది అధికారుల క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చకు, పాలకులు అనుసరిస్తున్న రచ్చకు అదే కారణం. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నదేంటి? సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన 22A బాధితుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు అందుకే అగ్గమండారు. హైదరాబాద్లో లక్షలాది కుటుంబాలను మనోవేదనకు గురి చేస్తున్నారని తూర్పార పట్టారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులే భక్షిస్తే ఎలా అంటూ నిలదీశారు. ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ యుఎల్సి గతంలో అది 2001, 2002 నుంచి లగాయితూ ఇప్పటి వరకు ఈ ప్రొసీడింగ్స్, జీవోస్ ఉన్న కారణంగా ఆనాడు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ ఆస్తులనే ట్రీట్ చేసి ఒక రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలు యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7,500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6,000 జీవోలు వాటన్నిటిని నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్, హుడా అమ్మిన భూములు, వాటిని నిషేధిత భూము జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకి కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే, శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్లాట్ బుక్ చేసుకున్నాడు, ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు, శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు, శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పోయింది. డాక్యుమెంట్లు, కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయింది. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కిచ్చిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకు పోయే వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు పో అన్నాడు. ఏడికి పోవాలి? ఇప్పుడు ఆయన అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనా, ఇక్కడ ఉండాలనా, తిరగాలనా, ఏం కావాలన్నా నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనేమో సగం పైసలు పోయినాయి, అక్కడనేమో నా ఉద్యోగము, నేను పోకపోతే నా జీతం కట్ అవుతుంది,
ఇక్కడ ఉంటే ఇది ఎన్ని రోజుల్లో నిషేధిత జాబితాలో పోతుందో తెలియదు. సబ్ రిజిస్ట్రార్ని అడిగితే ఏమంటుండట, మాకు తెలియదు, గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ అడుగుపో అంటున్నట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు తెలియదు పో అన్నట. అటు ఇటు పోయి మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు అక్కడ అంబర్పేటకు, ఆ నల్లకుంట తిలక్ నగర్ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ గారిని దొరకబట్టుకొని వెంకటేష్ గారి దగ్గర పోయిండట, ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు ఆర్డీఓకి ఫోన్ చేస్తే మాకు తెలియదు సార్, గవర్నమెంట్ పెట్టమంటే పెట్టినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుండే అమాయకంగా, అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయింది. హైదరాబాద్ మహానగరంలో లక్షలాది ప్రాపర్టీలను 22A చేర్చారని హరీష్ రావు చెప్పారు. అధికారులే తప్పు చేశారని మంత్రి పొంగులేటి అంటూ సారీ చెబితే సరిపోతుందా అని నిలదీశారు. లక్షల మందిని ఆగం చేసి సారీ చెప్తారా అంటూ హరీష్ రావు నిప్పులు చెరిగారు. దీన్ని చక్కదిద్దేందుకు 30% లంచం అడుగుతున్నారని హరీష్ రావు అసలు నిజాలు బయటపెట్టారు. గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జియో అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నా పక్షాన సారీ చెప్తున్నాను. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుండే అమాయకంగా, అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. నిషేధిత భూములు తీసేస్తామన్నారు. తీసింది లేదు కానీ లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. ఏమంటున్నారట, భూములు తీసేయండి, మా కాలనీని తీసేయండి అంటే ఉత్తగానే తీస్తామా? 30%. ఇది 30% గవర్నమెంట్. ఏ పని కావాలన్నా, ఒక భూమిని నిషేధిత జాబితాలో తీయాలన్నా, ఒక భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలన్నా 30% ఇవ్వాలన్నట. పైగా డెవలప్మెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలన్నట. ఒకవేళ అది మంచి ప్రైమ్ లొకాలిటీలను, మంచి జాగలో, మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో 7,500 జీవోలకు ఆనాడు మినహాయింపు వచ్చిందని, ఇవాళ వాటన్నింటినీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని హరీష్ రావు నిలదీశారు. హెచ్ఎండిఏ అమ్మిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని పొంగులేటి కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. తమ భూములను కాపాడుకోవడానికి ఆఫీసుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణాలు చేయాలా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రా. నేను ఇంకో మాట అడుగుతా. పొంగులేటి గారు ఏమంటున్నారు, మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూములో అధికారులు పెట్టినరు, తప్పైంది, సారీ, మేం తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని అయ్యా. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22A పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టినరు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
22A కింద నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూముల సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరు అంతా ట్రాష్ అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అది టోల్ ఫ్రీ కాదని టోల్ ఫీ నెంబర్ అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. 30% కమిషన్లు గుంజే నెంబర్ అని ఎద్దేవా చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ అండి 180059994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. టోల్ ఫ్రీ నెంబర్ లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరు ఇచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 180059994788. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా ఈ తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టాల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టాల్ ఫీ నెంబర్. ఆర్ తీసేయండి, టాల్ ఫీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టాల్ గేట్స్ ఉంటాయో ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో మీరు ఈ టాల్ ఫీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలన్నీ, ఇంకెవరికి రావని 22A కింద ప్రభుత్వం చేస్తున్నది కుట్రేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. ప్రజలపైన విచ్చలవిడిగా దాడి చేస్తున్నాడని తూర్పారపట్టారు. 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ప్రీవియస్ కి ఇచ్చిన ఆర్డర్స్ జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్ లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో యుఎల్సీ లో క్లియర్ అయిన వాళ్ళు వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్ హెడ్ ని నేను ఆన్సర్ చేయాల్సింది నేనేం తప్పుకొని పోను, నాకు సంబంధం లేదనను. జరిగిన దాన్ని సరిదిద్దుతున్నాను, సరిదిద్ది చూపిస్తాను కూడా. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక పిచ్చివాడు పరిపాలన కొనసాగిస్తుంటే అధికారాన్ని ఒక రాయి లెక్క పట్టుకొని ప్రజల పైన విచ్చలవిడిగా దాడి చేస్తూ ఇవాళ ఒక దుర్మార్గానికి దాష్టికానికి ఇవాళ పాల్పడుతున్నాడు. దాని పర్యవసానమే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా మరో రాయి మాదిరిగా ఇవాళ 22A అని చెప్పని ఒక చట్టాన్ని పట్టుకొచ్చి ఇవాళ పేద మధ్య తరగతి ప్రజల యొక్క రక్తాన్ని పిండుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి. వాళ్ళ ఇంతకుముందు మల్లికార్జునరావు గారు చెప్పిండ్రు 58 ఏళ్లు 30 ఏళ్లు 40 ఏళ్ల కింద మేము భూములు కొనుక్కున్నాము, ఇండ్లు కట్టుకున్నాము, ట్యాక్సులు కట్టినాము, కరెంటు బిల్లులు కట్టినాము, అన్ని రకాల సివిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ప్రభుత్వం ఏర్పరిచింది. ఓవర్ నైట్ గా పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా రాయి కొట్టేసి ఇవాళ కంప్యూటర్ లో ఒక్క క్లిక్ తోటి 22A కింద అని చెప్పని చట్టం పట్టుకొచ్చేసి ఇవాళ ఒక నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇవాళ ఒక దోపిడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లు దందాలు చేసినటువంటి ఒక విషయాన్ని చూసినాం. కానీ ప్రభుత్వ కుర్చీలలో కూర్చొని
వాళ్లే రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళ మారిపోయినట్టయితే పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది గురవుతారు అనేది ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. హరీష్ అన్న ఒక వారం రోజుల నుండి 22A మీద ఒక పెద్ద యుద్ధం ప్రకటించిండ్రు. నిరంతరంగా పత్రికా సమావేశాలు, అనేక ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో హరీష్ అన్న కొట్లాడుతుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్యాంటు తడిచింది. నేను ఇవాళ నమస్తే తెలంగాణలో పేపర్లు చూసిన, తప్పైంది సారీ అని చెప్తున్నాడు. ఇంతకుముందు వస్తుంటే హరీష్ అన్న అంటున్నాడు, అరే కత్తి తీసుకొని పొడిచి చంపిన తర్వాత సారీ చెప్తే మాఫీ చేస్తామా? ఇదే గనక ఈ రకమైనటువంటి తప్పిదం గనక సౌదీ అరేబియాలో ఇంకొక దేశంలో గనక పాలక వర్గాలు చేసినట్టయితే రాళ్లతో కొట్టి చంపుతారు. ఇవాళ మల్లికార్జునరావు గారు ఇంకా పేద వర్గాలు ఎవరైతే మధ్యతరగతి వర్గాలు ఇవాళ ఓవర్ నైట్ ఆడపిల్ల పెళ్లి చేద్దాం, ఇల్లు అమ్ముకుందామంటే ప్రభుత్వం 22A కింద పెట్టింది. హాస్పిటల్ ఖర్చుల కోసం ప్లాట్ అమ్ముకుందామంటే 22A కింద పెట్టింది. మొత్తానికి మొత్తం మన రక్తం, మన చెమట, మన కష్టంతో కట్టుకున్న మన ఇళ్లు, మన భూములను ఇష్టారాజ్యంగా 22A కింద పెట్టేసి ఇవాళ ప్రభుత్వం ఒక బ్రోకర్ లెక్క మారిపోయి ఇవాళ పైసలు వసూలు చేస్తుంది. భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పింది ఎవడు? ప్రజలు తిరగబడితే తీసేస్తామంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల కష్టాలకు బాధ్యుడెవరో తేలాలా వద్దా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటావా పొంగులేటి అంటూ నిలదీశారు ఆయన. కుక్క తోకను ఆడిస్తుందా లేక తోక కుక్కను ఆడిస్తుందా అని హరీష్ రావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర గాని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర గాని, ఎంఆర్ఓ దగ్గర గాని, ఆర్డీఓ దగ్గర గాని, కలెక్టర్ దగ్గర గాని సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు, మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము సెక్షన్ 22A పేరిట రేవంత్ ప్రభుత్వం భారీ భూదందాకు తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారులు కూడా తలాడిస్తూ పాలకులు చెప్పినట్టు వింటే బలయ్యేది వాళ్లేనని హెచ్చరించారు. అసలు ఈ సీఎంకు బుద్ధి ఉందో లేదో కూడా తెలియడం లేదన్న హరీష్ రావు ఆయన ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిన విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారన్నారు. 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? ఇక ప్రజల ఆవేదన మరోలో ఉంది. మొన్నటిదాకా హైడ్రా అంటూ ప్రజలను హడలెత్తించిన ప్రభుత్వం తాజాగా 22A అంటూ నిద్ర లేకుండా చేస్తుందని బాధితులు బగ్గుమంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు పనికి రాకుండా పోతుందంటూ లైవ్లో అసలు సంగతిని బయటపెట్టారు. పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియా మిత్రుల ముందర వచ్చి మాట్లాడుతుంటే 1800-599-4788 అనే టోల్ ఫ్రీ నంబర్ మాకు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో, మీ ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో దీనికి కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక నంబర్ ఇచ్చారు. నేను ఆ నంబర్కి రాత్రి 12 గంటల దాకా ట్రై చేస్తున్నానన్నా.
అసలు రెస్పాన్సే లేదు ఈ నంబర్కి. మీకు ఇప్పుడే కాల్ చేసి చూస్తాను. సహాయ ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. సహాయ ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. ఇన్ని రోజులేమో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు హైడ్రా అంటూ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకునే దాన్ని కూల్ చేసి అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి అధికారం లేదనడం మరి ఎంతవరకు బాగుంది? ఇది ఇటు ఏ అనగానే భూమి పనికిరాదని చెప్పి వాళ్ళకి ఇలా చెప్పడం ఎంతవరకు న్యాయంగా ఉంది? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారమే, దాని ప్రకారం అప్పు చేసి అది చేసి వీళ్ళు కట్టుకుంటుంటే ఈరోజు లేనిపోని మళ్ళీ కొత్తగా సృష్టించి మా రెవెన్యూ మినిస్టర్ మాత్రం మంచిగా తప్పించుకుంటున్నారు. ఏమంటే మాది రెవెన్యూ వాళ్ళ జరిగింది, ఒక కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని మేము సరి చేస్తామని అంటున్నారు. ఆ అలజడి సృష్టించడం ఎందుకు, వాళ్ళు సరి చేయడం ఎందుకు? అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది? ఇది వాళ్ళు తలుచుకుంటే ఇది ఎక్కడ జరిగిందో సరిగా చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు కదా. ఎవరు మీ పొలాలు అయితే అడతలేరు, ఇప్పుడేం గవర్నమెంట్ నుంచి పొలం అడతలు, ఉన్న పొలం గుంజుకుంటాం. వాళ్ళకి అది పనికిరాదంటే అది ఎంతవరకు స్వభావం ఉంది? వాళ్ళకు నిద్ర లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. మరి ఇది ఓట్ల కోసమే చేస్తున్నారా, ఊళ్ళల్లో మమ్మల్ని ఇది చేసి దేక్తలేరని చెప్పి చూస్తున్నారా కూడా అర్థమవుతలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఒక టోల్ ఫ్రీ ఎలా పనిచేస్తుందో మీకు చూపెడతాను. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు ఇచ్చారు. నిన్నటి నుంచి లక్షలాది మంది టోల్ ఫ్రీకి చేసి అలసిపోయారు. ఈ టోల్ ఫ్రీ అసలు పనిచేస్తలేదు. వినండి ఒకసారి. వినండి. 1800599478 నిన్నటి నుంచి వీళ్ళు వేరే కాల్లోనే ఉన్నారంట. ఇప్పటివరకు ఒక్క కాల్ కూడా అటెండ్ చేయలేదు. లక్షల కాళ్ళలో ఏ ఒక్క కస్టమర్, ఏ ఒక్క బాధితుని కాల్ కూడా ఇప్పటివరకు ఈ టోల్ ఫ్రీ నంబరు అటెండ్ చేయలేదు. ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల ఆస్తులను దోసుకోవడానికి ఇటువంటి టోల్ ఫ్రీ అని, ఎందుకంటే అందరు చూడంగా చూసినావా, మేము మీ సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాము, మీరే రావట్లేదు అని చెప్పడానికి టోల్ ఫ్రీ పెట్టినట్టున్నారు. అసలు ఆ టోల్ ఫ్రీ ఉట్టి దొంగ నంబర్ ఉన్నది. హైదరాబాద్లో యుఎల్సీ యాక్ట్ అనేది వైండ్ అప్ చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఆ యుఎల్సీ యాక్ట్ తీసేసి లేదా ఎగ్జంప్షన్ ఉంది. అంతకుముందు కూడా కొన్ని ల్యాండ్లో ఎగ్జంప్షన్ పొంది లేఅవుట్లు అయిపోయినాయి, కాలనీలు అయిపోయినాయి, కమర్షియల్ భవనాలు అయినాయి, పెద్ద పెద్ద కాలనీలు కూడా అయినాయి. మొత్తం ల్యాండ్లను తీసుకొచ్చి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి